మీ కూడా పోయిందా ఇల్లు? అది కూడా పోయింది సార్. ఇగో సార్ సామాన్లు, ఇవన్నీ సామాన్లు మీరా? ఇన్ని సామాన్లు సార్, ఇన్ని సామాన్లు వేసుకుని మేము వెళ్ళిపోవాలి. సామాన్లు వేసిరా ఆడ ఉన్నాయా? ఇంకా లేవండి సామాన్లు. ఇల్లు మొత్తం కూలిపోయేసారు, రేకుల షెడ్ అన్ని వేసుకొని వచ్చినాం. వాళ్ళే లారీలు పెట్టారు, అన్ని తీసుకొచ్చి ఎడబడేశారు. 4 రోజుల నుంచి కొంచెం చేతనైన వరకు అన్నం పెట్టారు. దొరికే వాళ్ళకి దొరికింది, దొరికిన వాళ్ళకి దొరకలేదు. ఎట్లా గట్టి ఉంటున్నాం. మరి ఇప్పుడు ఇల్లు ఇస్తా అంటున్నారా? మరి అసలు ఏం చేస్తారు? కొంతమంది ఏమో మీ సామాన్లు వేసుకొని మీరు ఎక్కడ రెంట్కి పోండి, లేకపోతే మీ ఊర్లలో పోండి అంటున్నారు. మా ఊర్లలో అసలు ఊరన్న పేరే కానీ ఊర్లలో ఇల్లు లేవండి. ఊర్లలో ఇల్లు ఉంటే అసలు ఒకళ్ళు ఇస్తున్నారు, ఆడికి ఆశపడైతే రాముగా 4 సంపాదించుకొని 4 ఇట్లలో అయితే ఉండలేముగా మేము. ఏడైనా ఒక ఇల్లు చాలు మాకు ఒక గూడు కల్పిస్తే చాలు. ఆడేదో ఆసరా కోసం అట్లా వాళ్ళ అండ కోసం మేము పోయినాం. ఆడిచ్చారు, ఉన్న వరకు ఉన్నాం. ఒక 4 ఏళ్ళైనా 5 ఏళ్ళైనా ఉన్నంత వరకు. ఇప్పుడు అంతా అర్ధాంతరంగా తీసేశారు. మాకు ఒక ఇల్లు మాత్రం గ్యారెంటీ కావాలి. నాకు 2 ఆడపిల్లలు సారు. పెళ్లి లేదు, చదువుతున్నారు వాళ్ళు. చిన్న ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సార్. ఇప్పుడు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి వాళ్ళు. వాళ్ళని చూడటానికి కూడా పోవటానికి లేదు సార్. మాకు పెన్నులు తెమ్మన్నారు, మేము పెన్నులు కూడా ఇచ్చుకొని రాకుండా పోయింది సార్. మేము పిల్లగాళ్ళకి మమ్మల్ని ఇంత గోసపుచ్చుతున్నారు సార్. మాకు ఇల్లు వాకి లేకోకుండా మమ్మల్ని రోడ్డు వేశారు. మేము వెళ్ళిపోవాలి సార్. ఇప్పుడు 2 రోజులు అయితే పిల్లగాళ్ళు వస్తారు. వాళ్ళకి అక్కడ బాత్రూమ్లకి కరెంట్ ఇబ్బంది అయినా మేము అట్లే ఉంటున్నాం సార్. వాళ్ళని పెట్టుకొని ఆడపిల్లలు వేసుకొని ఉంటున్నా కూడా మమ్మల్ని కనికరం లేకుండా ఇట్లా అన్నిటికీ ఇబ్బంది పెట్టారు సార్. మాకేదో ఒక దారి చేసిన దానికి మేము ఈ ప్లేస్ నుంచి కదలము. అంతకైతే మేము ఏడే డైరాలు వేసుకొని ఏదైనా పట్టాలు కొనుక్కొచ్చుకొని వేసుకుంటాం, కానీ ఇక్కడ నుంచి అయితే మేము కదలము. మాకేదో ఒక ఇల్లు ఇచ్చిన దానికైతే మేమైతే కదిలేదు. మమ్మల్ని మెల్లబట్టి నెడతారా, లేదంటే మమ్మల్ని ఇక్కడ గోధ తీసి ఇక్కడ బాధ పెట్టండి. అంతేగాని మేమైతే ఇక్కడ నుంచి పోము. ఏ పోలీసు వాళ్ళు వస్తారో, ఏ లాయర్లు వస్తారో, ఏ కోర్టులు వస్తారో, ఏ జడ్జిలు వస్తారో, ఎవరు వస్తారో మాకు తెలీదు. మేమైతే కదిలేదే లేదు. మా పిల్లగాళ్ళకి ఏదో ఒక అండ. మాకు ఇల్లు లేదు ఇన్నాళ్ళ నుంచి. ఇప్పుడు మా పిల్లగాళ్ళు పెద్దలు అవుతున్నారు, వాళ్ళకు కూడా ఇల్లు లేకపోకుండా మేము విడిపోవాలండి. మాకు ఇల్లు వస్తేనే తప్ప మేము ఎక్కడి నుంచి కదిలేదు లేదు. మమ్మల్ని ఈ మనసులో పెట్టుకొని ఒకరి పేర్లు వచ్చిందని ఒకరు గోడ పడుతున్నారు, ఇంకొకరి పేరు రాదని వాళ్ళు ఏడుతున్నారు. ఈ తలకాయలప్పుడు మాకు ఇవన్నీ వద్దండి. మాకు చేతనైన వరకు మేము రేకుల షెడ్ వేసుకున్నాం. అల్లో లేకోకుండా చేశారు కాబట్టి మాకు ఇల్లు ఇస్తేనే మేము కదులుతాం ఇక్కడ నుంచి, లేకపోతే లేదు. మమ్మల్ని ఏదైనా చేయాలని చూద్దాం మాత్రం మేము అసలు ఊకోమండి. ఇంతవరకు అయితే మేము అనుకుంటున్నాం ఇదే. నా పేరు నరసింహచారి. మా ఖమ్మంలో గత 15 సంవత్సరాల నుంచి కిరాయికి ఉంటున్నా. 7 సంవత్సరాలు కిరాయికి ఉన్న తర్వాత ఆ భూదానం భూమి ఉంది, మీరు అక్కడ రాండి అని కమిటీ వారు పిలిస్తే నేను అక్కడికి వెళ్ళా. సరే మరి భూమి వస్తుంది అని చెప్పేసి నేను వెళ్తే 7 సంవత్సరాలు అక్కడ నివసించా. ఆడ 10 సంవత్సరాలు ఆడ స్థాపితమైంది గ్రామం. నేను 7 సంవత్సరాల నుంచి గత 7 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నా. అయితే 7 సంవత్సరాలు ఉన్న తర్వాత హఠాత్తుగా మాకు ఏ నోటీసులు లేకుండా ఉన్నిళ్ళు దౌర్జన్యంగా పడేశారు అప్పటికప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి. అయితే ఇప్పుడు మీ ఎక్కడ నేను లేకుండా ఇక్కడ అంబేద్కర్ భవన్లో పోండి అని చెప్పేసి వాళ్ళే మమ్మల్ని తరలించారు. అయితే ఇప్పుడు మేము ఇంకా 3 రోజులు అయింది, ఇప్పుడు మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి ఏదో కాగితాలు అయినా రాసుకొని ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇవన్నీ అడుగుతున్నారు. అయ్యో వాటిలో కూడా గందరగోళం జరుగుతుంది. మా పరిస్థితి మాకు అయోమయంగా ఉంది. దయచేసి ప్రభుత్వం మా అక్కడ కూలగొట్టిన ఇళ్ల గురించి మాకు ఏడన్నా ఒకటే గూడు కల్పించాలని ఆ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఆ రోజు ఏం జరిగింది అసలు? మీ ఇంట్లో మొత్తం తీసుకుపోయే దాకా ఆగిరా, మధ్య కూల్చేసిరా? మధ్యలోనే కూల్చేశారు పూర్తిగా. మమ్మల్ని దౌర్జన్యంగా మీరు లేండి అని చెప్పేసి మున్సిపాలిటీ వాళ్ళని తీసుకొచ్చి ఉన్న సొమ్మాన్ని కూడా బయట వేసి మమ్మల్ని ఫోటోలు తీసి బయటికి పంపించి ఒక్క రోజునే కాల్ చేశారు. 10 సంవత్సరాల పోరాటం ఒక్క రోజులతో మేము ఆగమైపోయినాం. పెద్దలే కానీ ఒక్క రోజు కూడా మాకు ఏమీ చెప్పకుండా ఇది చేశారు సార్. నోటీసులు కూడా రాలేదు సార్. 3 గదులు పెట్టి కట్టుకున్న అప్ప తెచ్చుకున్నా. నాకు ఏడా ఆధారు లేదు. నా పిల్లలు 2 పిల్లలు వెంకటాపాలెంలో స్కూల్కి పోయేది. ఏడు నుంచి ఖాళీ చెప్పితే ఇంకొక విషయం ఏంటంటే మేము ఎప్పుడైతే ఇల్లు కట్టుకున్నామో అదే ప్లేస్ లో చీర కట్టుకొని ఉంటాం. నా పిల్లల స్కూల్ పోతుంది. ఇంకా 2 రోజులు పోతే పిల్లలకి ఎగ్జామ్. ఇక్కడ నుంచి పంపిస్తే 30 కిలోమీటర్లు పంపిస్తానంటున్నారు. అంత దూరం నుంచి మేము వచ్చి పిల్లల్ని ఎప్పుడు చదివించుకోవాలి సార్? అదేదో ఇప్పుడు మేము మమ్మల్ని పోలీసు వాళ్ళు షికారు చేయొద్దు. ఎప్పుడైతే మేము ఇల్లు కట్టుకున్నామో అదే స్థలంలో చీర కట్టుకుని ఉంటాం. ఆడుండే ఈ 15 రోజులు మాకు గడువు పెట్టారు. మేము మేము వండుకునే బొచ్చుల వరకు కూడా తీసుకుపోయి తడవనే నాశనం. కానీ ఇంతకన్నా ఏం దరిద్రం రాదు సార్ మాకు. ఆడే ఉంటాం. మమ్మల్ని మాత్రం ఏం చేయొద్దు. పోలీసు వాళ్ళని మేము ఏమన్నాం, వాళ్ళు మమ్మల్ని ఏమనొద్దు. మేము పోయి ఆడే ఉంటాం. మా పిల్లల స్కూల్కి అయితే ఆడి నుంచే పంపించుకోవాలి. మాకు ఎటు ఆధారం లేదు. ఇప్పటికి 4 రోజులు అయింది స్కూల్కి పోక. అది
మరి ఏం చేయమంటారు సార్? ఎటు పోమంటారు? 30 కిలోమీటర్ల నుంచి రావాలంటే మళ్ళీ వెంకటాపాలమే రావాలి మేము పిల్లల స్కూల్కి. మరి మాకు ఎటు ఆధారు లేదు, మాకు ఏడా స్థలం లేదు. ఆధార్ కార్డు రేషన్ కార్డు కొట్టినా కూడా మేము కిరాయిలు కొండమనే ఉంటుంది కానీ ఎక్కడ ఏమీ సెంటు లేదు. అవసరమైతే నెట్లో కొట్టుకొని చూసుకోండి, ఎక్కడైనా కొట్టండి. ఏడ కొట్టుకున్నా కూడా ఏమిటికి ఏమీ లేదు. అన్యాయం అయిపోయి కూర్చున్నాం. సామాన్ తీసుకున్న పిల్లల బుక్కులు కూడా తీయలేదు, పరుపులు పోయినాయి, డబుల్ కట్ మంచం విరిగిపోయింది. అసలు తీసుకున్న ఒక ఆయన ఉండగదమ్మా, ఏంది ఎంతసేపు ఇస్తారమ్మా మీకు టైం అని అడిగిండు ఒక ఆయన. అసలు ఎవరు సామాన్ ఎందులో వేసింది కూడా తెలియకుండా ఇది చేశారు. మరి ఏం చేయమంటావు? ఇప్పుడు వండుకోవటానికి 2 గ్యాస్ బండ్లు ఉంటే ఒకటి ఉంది, ఒకటి పోయింది. ఆ ఒక్కడు కూడా లేదు. ఇప్పుడు ఆ ఒక్కడు కూడా లేదు. మేము ఆ చెట్టు కిందకే పోయి ఉంటాం, మా స్థలం కాడికే పోయి ఉంటాం. మమ్మల్ని మాత్రం ప్రభుత్వం మాత్రం ఏం చిక్కా చేయదు. 15 రోజులు గడువు పెట్టారుగా, ఆ 15 రోజులు పోయి ఈ రాళ్ళ రప్పలలో ఉండే బదులు అదే మేలుగా. మేము ఇన్ని రోజులు బతికిందా ఆడేగా. ఇన్ని రోజులు 7 నెలల దాకా కరెంటే లేదు సార్ మాకు. మరి కరెంట్ లేని కాడ మేము ఇన్ని రోజులు బతికిన వాళ్ళం. ఈ 4 రోజులు 15 రోజులు మేము బతకలేము ఆడ సార్. మేము ఆడికే పోయి ఉంటాం. అది మాకు కావాలి, మాకు అన్యాయం అయితే జరగొద్దు. అందరూ